శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణంలో 41వ అధ్యాయంలోనే ఉన్నామండి. మరి నిన్న చూసారా, ఒక గురువుని అంటే ఒక సద్గురువుని, ఒక పరబ్రహ్మని విశ్వసిస్తే ఎంత గొప్పగా ఉంటుందో వాళ్ళ ఆశీర్వాదం అనేది తెలుసుకున్నాం కదండి. ఒక భక్తుడి నుంచి, నాయన చెబుతాను విను, నీవు ఇక రాత్రి అయిందో బ్రహ్మి ముహూర్తం అయిందోనన్నది పట్టించుకోకుండా వినాలి, సత్కాలక్షేపం అవుతుంది. పూర్వము పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురుభక్తి తత్వము నీకు చెబుతాము. శివుడిలా చెప్పాడు, దేవి, గురువే ఈశ్వరుడన్న దృఢమైన విశ్వాసముతో ఆయనను సేవించడం వలన సర్వసిద్ధులు కలుగుతాయి. అట్టి ఫలితమే తపో అనుష్ఠానాదుల వలన చాలా కాలానికి కానీ సిద్ధించదు. యథావిధిగా గురుని సేవించేవారికి యజ్ఞాది కర్మలు చేయని లోటు కలగదు. పూర్వము త్వష్టమయ్యనే బ్రాహ్మణ బాలునికి 8వ సంవత్సరములో ఉపనయనము చేసి వేదాధ్యాయానికి గురువు వద్దకు పంపారట. ఆ బ్రహ్మచారి చక్కగా గురుసేవ చేస్తున్నాడు. ఒకసారి ఆ గురువు యొక్క కుటీరము శిథిలమై వర్షపు నీరు లోపలకు కురిసింది. గురువు త్వష్టను పిలిచి, నాయనా, ఈ కుటీరము ప్రతిసారి వర్షానికి పాడైపోతున్నది. ఇలా గాలి, వాన, అగ్నుల వలన నశించకుండా అన్ని వనతులు కలిగి ఉండే కుటీరము నాకు కావాలి అని చెప్పాడట. అప్పుడు గురుపత్ని, నాయన, ఎవ్వరూ నేయనిది, కుట్టనిది, రంగురంగులది, సరిపోయేది అయిన రవిక నాకు తెచ్చిపెట్టాలి అన్నది. ఇంతలో గురుపుత్రుడు వచ్చి, అన్నా, నాకు మట్టి అంటనివి, నీటి మీద నడిపించగలవి, ఎప్పుడూ సరిపోయేవి అయిన పాదరక్షకులు కావాలి అని చెప్పాడట. అప్పుడే చిన్న పాప అయిన గురుపుత్రిక కూడా వచ్చి, అన్నా, నా చెవులకు కుండలాలు, ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి. అది ఒంటి స్తంభము కలిగి దంతముతో చేసినదై పగలనిదిగా ఉండాలి. అది నా వెంట తీసుకువెళ్ళడానికి వీలుగా ఉండాలి. అందులో అన్ని వసతులు ఉండాలి. దానిని నెట్టుకుని వెళ్ళడానికి చక్రాలు కూడా ఉండాలి. దానిని మళ్ళీ మడిచి వేయడానికి వీలుండాలి. అందులో పీట, కుర్చీ కూడా ఉండాలట. ఆడుకోవడానికి మంచి వంట పాత్రలు మట్టివి కావాలి. నాకు అవే వంట నేర్పాలి. వాటిలోని వంట ఎంతసేపైనా చల్లారకూడదు. ఇతర వంట పరికరాలు కూడా కావాలి అని చెప్పిందటండి. చూడండి, త్వష్ట అంగీకరించి అడవికి వెళుతూ అవన్నీ ఎలా సంపాదించాలా అని ఆలోచించాడట. చివరకు దిక్కుతోచక తన గురువునే ధ్యానించి తన మనస్సులోనే ఆయనను శరణు పొందాడు. అలా పోతుండగా అతనికి ఒక చోట ఒక అవధూత కనిపించి, నాయనా, నీవెవరు? ఇంత చిన్నవాడవు ఈ ఘోరమైన అరణ్యములో చింతాక్రాంతుడవై తిరుగుచున్నావేమి అన్నాడట. ఆయనను చూడగానే త్వష్టకు మనస్సు శాంతించింది. తన గురువే ఆ రూపంలో దర్శనమిచ్చినట్లు అనిపించిందట. అతడు ఆయనకు నమస్కరించి, స్వామి, ఈ నిర్మానుష్యమైన అరణ్యములో మిమ్మల్ని చూడగానే మీరు సాక్షాత్తు ఈశ్వరుడని నాకు తోచింది. మీ దర్శనము మాత్రము చేతనే నా మనస్సు స్థిరపడింది, ఆనందము లభించింది అని తాను సాధించవలసిన కష్టతరమైన పనుల గురించి విన్నవించుకున్నాడట. అవధూత అతనిని ఆశీర్వదించి, నాయన, అభిష్టప్రదుడైన విశ్వేశ్వరుడు కాశీలో ఉండగా దుర్లభమేమున్నది? నీవు కాశీ వెళ్ళి విశ్వనాథుని పూజించు. ఆయన వరంతో బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో మహిమను పొందారు.
కేవలము గుక్కెడు పాలు కోరిన ఉపమన్యువుకు ఆయన సాక్షాత్తు ఆ పాల సముద్రాన్నే ప్రసాదించిన దయాళువు అని చెప్పాడు. గురువు సేవ తప్ప వేరేమీ ఎరుగని త్వష్ట స్వామి కాశీక్షేత్రం ఎక్కడ ఉన్నది అని అడిగాడట. అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు, కాశీకి నిన్ను నేనే స్వయముగా తీసుకుపోతాను, నీ వలన నాకు కూడా విశ్వనాథుని దర్శనము అవుతుంది అని చెప్పి తన లీల చేత అతనిని మనోవేగంతో కాశీకి తీసుకువెళ్ళాడటండి. ఆయన శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యే నమః. 41వ అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకున్నామండి. మళ్ళీ రేపొద్దున 42వ అధ్యాయంలోకి వెళదాము. అంతవరకు అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త.